మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160 266 916 87126 19507. శ్రీకాళహస్తిలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలన చేస్తుంటే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. జనసేన టీడీపీ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది. 4 రోజుల క్రితం చెన్నైలో జరిగిన శ్రీకాళహస్తి యువకుడి మర్డర్ కేసే దీనికి కారణం. నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య నడుస్తున్న రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు వినూత, ఆమె భర్త అరెస్టు సమయంలో తమను కుట్రపూరితంగా ఇరికించారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని టార్గెట్ చేశారు. వారి ఆరోపణలు రాజకీయంగా ఎమ్మెల్యే బొజ్జలను ఇరకాటంలో పడేశాయనే టాక్ జోరుగా నడుస్తోందట. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చుట్టూ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడి హత్య కేసు వివాదం చుట్టుకుంటోంది. రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు ముఖ్య అనుచరులు నిందితులని తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసు మధ్యలోకి ఎమ్మెల్యే బొజ్జలను వినూత తీసుకురావడం చర్చకు దారితీసింది. వినూత దంపతుల ఆరోపణలు బొజ్జల సుధీర్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టాయంటున్నారు. హత్యకు నేపథ్యం ఏంటో ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ మధ్యలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నిందితులుగా ఉన్న వినూత, ఆమె భర్తను జైలుకు తరలించే సమయంలో చేసిన కామెంట్స్ బొజ్జలను ఇరకాటంలో పడేశాయి. కోట వినూత పిఏ డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్యతో బొజ్జల ఇరకాటంలో పడ్డారు. హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలిస్తున్న సమయంలో తమ మీద బొజ్జల సుధీర్ కుట్ర పన్నాడని, అందువల్ల తాము ఈ స్థితిలో ఉన్నామంటూ వినూత భర్త చంద్రబాబు ఆరోపించారు. అసలు బొజ్జల సుధీర్ రెడ్డికి వీరి అరెస్టు కారణం ఏంటని అంటే తమిళనాడు పోలీసుల వద్ద కూడా ఆ దంపతులు అదే స్టేట్మెంట్ ఇచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా తమను పతనం చేయడానికి సుధీర్ రెడ్డి కుట్ర పన్ని తమ వద్ద ఉన్న శ్రీనివాస్ ను లోబరుచుకుని అతని చేత తమ వ్యక్తిగత వీడియోలు తీయించి తమ పార్టీలో వారికి పంపడమే కాకుండా తన వద్ద కూడా ఉంచుకున్నారని వినూత ఆరోపిస్తున్నారు. రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారంటే ఉన్నారు తొందరలో తెలుస్తున్నారు. బొజ్జల తమపై కుట్ర పన్ని ఇరికించారని వినూత భర్త మీడియా ఎదుట మాట్లాడారు. అసలెందుకు ఆ దంపతులు బొజ్జల సుధీర్ ను టార్గెట్ చేసుకున్నారు? నిజంగా బొజ్జల సుధీర్ వారి రాజకీయ జీవితానికి చెక్ పెట్టాలని చూస్తున్నారా, లేకపోతే ఆ దంపతులే పొలిటికల్ గేమ్ ఆడలేక డకౌట్ అయ్యారా అన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. మొత్తం మీద బొజ్జలకు వినూత, కోట దంపతులు బురద అంటించాలని చూడడం చర్చనీయాంశంగా మారింది. బొజ్జల ఇది ముందుగానే ఊహించి రాయుడు హత్య వారి వ్యక్తిగత వ్యవహారంతో జరిగిన హత్యని ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా నిందితులు బహిరంగంగా ఆరోపణలు చేయడం, వైసీపీ దాన్ని సోషల్ మీడియాలో ఆయుధంగా మార్చుకోవడంతో మున్ముందు బొజ్జల ఎలా వ్యవహరించబోతున్నారు అనే ఆసక్తి అయితే రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, మొత్తం మీద శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయాలు అంటే గత 4 రోజుల నుంచి కూడా ఆసక్తికరమైన మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ వినూత కోట కావచ్చు, ఆమె భర్త చంద్రబాబు కోట, వీళ్ళిద్దరూ అంటే వాళ్ళ డ్రైవర్ కి సంబంధించి రాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులుగా చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ కి తరలించిన తర్వాత
రోజు రోజుకి కూడా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అయితే పథకం ప్రకారమే పక్కా ప్లాన్ ప్రకారం తమ డ్రైవర్ ని, అది కాకుండా తన పిఏగా పనిచేస్తున్నటువంటి రాయుడుని అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్గం వాళ్ళు తన వైపుకు తిప్పుకొని మాకు సంబంధించినటువంటి అంటే వ్యక్తిగత విషయాలు కావచ్చు, అదే విధంగానే అంటే రాజకీయంగా ఎదుగుదలకు ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని విషయాల్ని కూడా బహిర్గతం చేసుకుని దాని తర్వాత అతన్ని అంటే ఈ స్థాయికి దిగజారిపోవడం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ అయినటువంటి వినూత కోట అక్కడ చెన్నైలో కోర్టుకు వెళ్తూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా అంటే సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అయితే అంటే వినూత కోటకి సంబంధించి కావచ్చు, అదేవిధంగానే యువకుడు ఎవరైతే చనిపోయారో రాయుడు వ్యక్తిగతంగా వీళ్ళు అంటే చాలా ప్రాంతాలు తిరిగారు, ఇట్లా రకరకాలుగా వ్యక్తిగతంగా ఉన్నారు అనేటువంటి రకరకాల కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అంటే వినూత కోట హెచ్చరికలు అంటే మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ పరిస్థితులకు అంటే మమ్మల్ని ఈ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ కూడా అంటే జైలుకి వెళ్లడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించడం జరిగింది. అయితే వాళ్ళ వ్యక్తిగత విషయం మాకు అవసరం లేదు, అయితే రాజకీయంగా మేము అంటే కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీల్లో మేము ఒకరు కాబట్టి మేము రాజకీయంగానే మేము ఉంటామంతే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళపై దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక యువకుడిని అత్యంత దారుణంగా చంపి ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఒక నదిలో పడేశారు. మరి అలాంటి వారు జనసేన పార్టీలో ఉండడం కరెక్ట్ కాదంటూ కూడా అందువలన ఆ పార్టీ అధినేత కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది అంతే తప్ప వేరే కారణాలు లేదంటూ కూడా ఆయన కూడా అయితే ఇది ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదంటూ కూడా ఆయన కూడా ఖండించడం జరిగింది. అదే సందర్భంలోనే మరికొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఆ యువకుడికి సంబంధించి కావచ్చు, ఏదైతే రాయుడుకి సంబంధించి గతంలో తనను ఇప్పుడు కూడా కలవలేదు, అది కాకుండా తమ పార్టీ నాయకులతో కూడా ఇప్పుడు కూడా టచ్ లో లేడు. కానీ వినూత కోట ఈ రకంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని కూడా ఆయన కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలకు సంబంధించి అధికారంలోకి వచ్చారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే రాజకీయంగా కావచ్చు, మరోవైపు ప్రభుత్వ పరంగా పాలన కొనసాగిస్తూ కలిసిమెలిసి 3 పార్టీలు ఉంటున్నాయి. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం ఈ 2 పార్టీలు మధ్యన మొదటి నుంచి కూడా అంటే ఈ ఏదైతే వినూత కోటాకి సంబంధించిన ఆమె పార్టీకి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు ఇన్నాళ్ల పాటు కూడా మొన్న అంటే ఈ కేసుకు సంబంధించి సస్పెండ్ అవ్వడం జరిగింది. అయితే మొన్న ఎన్నికల నుంచి కూడా ఈ బీజం పడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సందర్భంలోనే 2 పార్టీలకు సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ రాకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారనేది జనసేన అంటే ఈమె వినూత కోట కావచ్చు వాళ్ళ భర్త ఇట్లా నానా రకాలుగా అంటే ప్రయత్నాలు చేశారు. వాళ్ళకు సీట్ వచ్చే రకంగా ప్రయత్నం చేసుకోవడం జరిగిందంటూ కూడా ఆ సందర్భంలో కామెంట్స్ రావడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి బొజ్జల సుధీర్ రెడ్డిని ఆ సందర్భంలో నిలబెట్టడం జరిగింది. కూటమి అంటే సర్దుబాటులో భాగంగా కూడా ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. అందువల్లనే ఆ సందర్భంలో బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చినప్పటికీ కూడా జనసేన పార్టీ కూటమిలో ఒక భాగం అయినప్పటికీ కూడా ఈ వినూత కోట కావచ్చు, లేదంటే చంద్రబాబు కావచ్చు, లేదంటే జనసేన పార్టీ కొంతమంది ముఖ్యమైన నేతలు రెడ్డికి ఎక్కడా కూడా సహకరించలేదు. మరి అదే విషయాన్ని ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఒక స్థానిక నేతలు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కూటమిలో పొత్తులో భాగంగా వాళ్ళు ఎక్కడ కూడా మేము రాజకీయంగా కావచ్చు, ఏదైనా వ్యక్తిగత ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వినూత కోట గానీ లేదంటే చంద్రబాబు గానీ జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు తమ ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎదుగుదల అదే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కడా కూడా సహకరించకపోగా ఇవాళ ఒక యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపి ఒక నదిలోకి పడేయడం చాలా దారుణం అంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం కింద ఒక యువకుడి హత్య సంబంధించి ఇప్పటికే 2 పార్టీల మధ్యన అంతర్గతంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఒక్కసారిగా బయటకు రావడం జరిగింది. అయితే ఈ కేసులో ఒక్కసారిగా ఆమె జైలుకి వెళ్తూ ఎందుకంటే ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ కొంతమంది నేతలు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. తప్పు చేసింది వాళ్ళు, వ్యక్తిగతంగా అతన్ని వాడుకునింది వాళ్ళు, అలాంటిది అత్యంత దారుణంగా కొట్టి హింసించి చంపేసినటువంటి ఒక యువకుడిని తప్పు చేసిన తర్వాత మేము తప్పు చేయలేదంటూ ఇవాళ ఎవరో ప్రమేయంతో తమను ఈ కేసులు ఇరికిచ్చారంటూ కూడా వాళ్ళు జైలుకి వెళ్తూ కూడా చెప్పడం, అది కాకుండా అది ఎమ్మెల్యే పైన రుద్దే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని కూడా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద గత 4-5 రోజులుగా ఈ 2 పార్టీల మధ్యన అంతర్గతంగా ఉన్నటువంటి ఈ వ్యవహారం యువకుడు హత్య తర్వాత ఒక్కసారిగా బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని మాత్రం అధికార పార్టీ ఎక్కడ కూడా అంటే దీని ఇష్యూ లేకుండా సామరస్యంగానే
కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఛాలెంజ్ మాత్రం విసిరింది మాత్రం వినోద్ కోకాటా గానీ, అదేవిధంగానే ఈ జనసేన పార్టీ కొంతమంది నేతలు మాత్రమే దీంట్లో ఎమ్మెల్యే హస్తం ఉందంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. పద్మ, అయితే దీనికి సంబంధించి బొజ్జల పరిస్థితి ఏమనుకోవచ్చు అంటారు? ఇరుకాటలు ఉన్నట్టేనా? టీడీపీ జనసేన మధ్య చిన్నగా రాజుకున్నట్టేనా గొడవలు? అంటే ఇక్కడ ఈ కేసుకు అంటే ప్రధానంగా యువకుడికి సంబంధించిన హత్య కేసులో అంటే చట్ట ప్రకారం వాళ్ళు చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది కాకుండా యువకులు వాళ్ళ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. వాళ్ళ చెల్లెలు ఏదైతే రైడుకి సంబంధించిన చెల్లెలు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత పోలీసుల వద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో పక్కాగా వినూత కోట గాని వాళ్ళ భర్త చంద్రబాబు హస్తం ఉంది. అది కాక మరో ముగ్గురు ప్రధాన నిందితులు, వీళ్ళు మొత్తం 5 మంది కలిసి అతన్ని హత్య చేశారు. దాని తర్వాత ఇద్దరు 2 వెహికల్స్ లో వాళ్ళు, అది కాక ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ వెహికల్ లో కొంత దూరం, దాని తర్వాత తమిళనాడు వెహికల్ లో మరికొంత దూరం తీసుకెళ్లి పక్క ప్లాన్ ప్రకారం హత్య చేసి అతన్ని నదిలో పడేశారనేది ప్రధాన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ నియోజకవర్గంలో మాత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో జనసేన పార్టీ స్థానికంగా ఉన్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీకి కావచ్చు, ఎక్కడ కూడా సహకరించడం లేదు. కేవలం వినూత కోట వాళ్ళ అనుచర గణం అంటే ఉన్నటువంటి అంటే ఎందుకంటే పెద్ద ఎత్తున జనసేన పార్టీకి కార్యకర్తలు నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా జనసేన పార్టీలో బొజ్జల సుధీర్ రెడ్డికి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ వినూత కోట ప్రెజర్ కారణంగా కొంతమంది సపోర్ట్ చేయడం లేదు. అందులో ఆ యువకుడిని అంటే తెలుగుదేశం పార్టీ కొంతమంది నేతలు ప్రలోభ పెట్టి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఆ వీడియోలు కూడా కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించి ఆ వీడియోలు అనేది ఎక్కడా కూడా బయటకు రాలేదు. కేవలం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయనేది ప్రధానంగా అంటే చెప్తున్నారు, సమాచారం మాత్రమే. దీనికి సంబంధించి అధికార పార్టీ చెప్తుంది అంటే ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదు, నియోజకవర్గంలో ఎంతో ప్రశాంతంగా ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకుని వెళ్తున్నాం, ఒక యువకుని చంపింది వాళ్ళు, దీనికి పార్టీలకి 2 పార్టీల మధ్య ఎటువంటి ఇష్యూస్ దానికి రావు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ఆ శిక్షలు అనుభవిస్తారు. కాబట్టి పార్టీల మధ్యన ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ గత 4 రోజుల నుంచి ఆమె సస్పెండ్ అయిన తర్వాత కొత్త ఇన్ఛార్జిని నియమించడానికి కూడా జనసేన పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో 6-7 మంది పేర్లు కూడా బలంగా వినపడుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత ఆ మరక ఒకవేళ జైలు నుంచి బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మరక జనసేన పార్టీకి ఉండకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా రిటర్న్ పార్టీలకు తీసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కొత్త నియామకం అంటే కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జిని అంటే ఏర్పాటు చేసే అవకాశం అవుతుంది. అలా కొత్త ఇన్ఛార్జ్ గాని ఏర్పాటు చేస్తే ఆ ఇన్ఛార్జ్ తో పాటు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళు కలిసి కూటమి ప్రభుత్వంలో భాగంగా కూటమి పార్టీలకు సంబంధించి ఒక చక్కటి పరిపాలన నియోజకవర్గాలు తీసుకొస్తామనేటువంటి అభిప్రాయం మాత్రం చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది. అందువల్ల ఆమె వినూత కోట కూడా ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం అనేది ప్రధానంగా అధికార పార్టీ చెప్తుంది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భం నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేశారనేది పార్టీకి సంబంధించిన 2 పార్టీలు పెద్ద ఎత్తునప్పుడు గొడవలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ సందర్భంగా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే శ్రీకాళహస్తిలో ఏకగ్రీవంగా నియోజకవర్గానికి సంబంధించి గెలుచుకోవడం జరిగింది. సో మొత్తం మీద గత 4 రోజుల నుంచి మాత్రం కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. అవన్నీ కూడా సద్దుమణుగవుతాయి. అది కాకుండా జనసేన పార్టీలో కొత్త ఇన్ఛార్జిగా ఇక్కడ ఎవరికైనా అవకాశం కల్పిస్తే ఇప్పటికే ఒక 6-7 మంది పేర్లు బలంగా వినపడుతున్నాయి. ఆ పేర్లు వాళ్ళలో ఎవరికి అవకాశం కల్పించినా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేతో పాటు స్థానిక నేతలందరూ కూడా వాళ్ళతో కలిసిమెలిసి పొత్తులో భాగంగా 2 పార్టీలు బలంగా ఇక్కడ ముందడుగు వేస్తాయనేది అభిప్రాయం మాత్రం వాళ్ళు చెప్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.